కార్డ్స్ వెనకాలని కూర్చోబెట్టి ఎందుకు చెప్పాలి. మోస్ట్ బోరింగ్ హౌస్ మేట్ ఈజ్ ఫ్లోరా. ఎందుకు? తన చాలా క్యూట్ సార్, స్వీట్ పర్సన్, కానీ అంత ఇంటరాక్టివ్గా ఉండరు. ఆవిడ దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, బట్ షీ కెన్ బి మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్. ఓకే ఫ్లోరా, హూ ఇస్ ద మోస్ట్ బోరింగ్? నేను మా కెప్టెన్ పేరు చెప్తున్నాను. కెప్టెన్ కమ్ మోస్ట్ బోరింగ్ హౌస్ మేట్ అకార్డింగ్ టు ఫ్లోరా. ఎందుకు చెప్పాలి కదమ్మా. వాళ్ళు అదే టాయిలెట్లో వస్తారు, అందరితో మాట్లాడుతున్నారు, కానీ మా ఇద్దరి మధ్యలో అసలు దెర్ ఇస్ జీరో కాన్వర్సేషన్ దట్ ఐ హ్యాడ్ విత్ హిమ్. ఎవ్రీబడి ఎల్స్ నేను మాట్లాడాను. అది కదమ్మా, తను లేకపోతే నువ్వు చేయొచ్చు కదా. యూ కెన్ డూ ఇట్. కరెక్ట్. యూ కెన్ గో సిట్ డౌన్. పవన్, ఫర్ మీ ఫ్లోరా గారు. ఫ్లోరా కమ్. సో మిగతా వాళ్ళందరూ ఏదో ఒక టైంలో నవ్వించడానికి లేదా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఫ్లోరా గారు కొంచెం అందరితో ఉండడానికి కూడా ఆవిడ బ్యాక్ స్టెప్ వేస్తారు అనిపిస్తుంది సార్. నాకు బోరింగ్గా ఉంటారు. ఓకే మా ఫ్లోరా గో సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. రాము కమ్. ఐ షుడ్ స్టడీ లేట్ టుడే సార్. మోస్ట్ బోరింగ్ ఇస్ ఫ్లోరా. హౌస్లో అయితే పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం, ప్రతి ఒక్కరు అల్లరి ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. బట్ పాపం ఫ్లోరా గారికి మరి తెలుగు కొంచెం రావడం వల్ల మరి ఏంటో తెలియదు. సో తను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వదు మాతో. ఇద్దరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. సంజన కమ్. షీస్ ట్రైంగ్ హార్డ్, కానీ ప్రస్తుతానికైతే అందరూ హౌస్లో మోస్ట్ బోరింగ్ ఫ్లోరానే. లాస్ట్ 1-2 days మేము ఏదో ట్రై చేస్తున్నాం, బట్ దాని ముందు ఓవరాల్ ఇన్ ద గేమ్ టిల్ నౌ మోస్ట్ బోరింగ్ ఫ్లోరానే. సారీ నో నో ఇట్స్ ఓకే. ఓకే మనీష్, నేను ఫ్లోరా వెనకెళ్ళవా? వెల్ సెడ్. మోస్ట్ బోరింగ్, ఐఎమ్ సో సారీ ఫ్లోరా గారు. నేను రోజు తనతోటి మాట్లాడతాను, బట్ నెక్స్ట్ కాన్వర్జేషన్స్ బిల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది నాకు ఫ్లోరా గారితో. దానికోసమే కొంచెం బోరింగ్. అటు సైడ్ నుంచి పెద్దగా నాకు వినిపించదు. విజయ ఫ్లోరా గారే సార్. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా మోస్ట్లీ ఆవిడనేమి చెప్తారేమో, ఎందుకంటే ఆవిడ వాళ్ళ సంగతి ఎందుకు నువ్వు చెప్పు. చాలా స్వీట్ సార్. బట్ పక్కన కూర్చుంటే కన్వర్జేషన్ అనేది ముందుకు వెళ్ళదు సార్. పేరు అడిగితే అయిపోయింది, వాట్స్ యువర్ నేమ్ శ్రీజ, వాట్స్ యువర్ నేమ్ ఫ్లోరా, అయిపోయింది సార్. అంతే తప్ప ఇంకా కన్వర్జేషన్ ముందుకు వెళ్ళదు సార్. మాట్లాడవా సార్ ఆమెతో ఏమైనా మాట్లాడామంటే వాష్రూమ్లో టవల్ ఉండింది, అక్కడ వాష్ బేసిన్ దగ్గర ఈ క్లెన్జర్ ఉంది, అది తీసుకోండి అని తప్ప ఇంకేం ఉండదు సార్. పాపం ఆవిడకి అన్ని డ్యూటీస్ ఉన్నాయి, మీకు డ్యూటీసే లేవు కదా. ఈ రోజు నుంచి ఉంటాయి కదా సార్. అదే కదా. ఓకే నెక్స్ట్ ప్రియా, సేమ్ డెసిషనా? ఎస్ సార్, బట్ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది పాయింట్ సార్. నాతో అయితే మాట్లాడతారు, చాలా ట్రై చేస్తారు. దాని మూలంగా బోరింగ్ కాదు కదా, ట్రై చేస్తుంది కదా. అంటే హౌస్లో లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల సార్ ఓవరాల్గా ఇప్పుడు ఏదన్నా ఒక కాన్వర్జేషన్ వచ్చినా కూడా తను మాట్లాడాలంటే ఇంకొక పర్సన్ అర్థమయ్యేలాగా చెప్పాలి. దానివల్ల బోరింగ్ అని నా ఫీల్. కళ్యాణ్ ఆవిడే సార్. ఆవిడే అందరూ చెప్పేదే. కాకపోతే ఫస్ట్ 3 days కొంచెం బాగానే మాట్లాడేవారు, నవ్వుతూ బాగానే మాట్లాడే తర్వాత అలా తగ్గించి మరీ డల్ అయిపోతున్నారు రోజు రోజుకి. ఈయనే రిజర్వ్ అనుకుంటే నాకంటే రిజర్వ్ ఉన్నారు ఆవిడ. నువ్వు రిజర్వ్డ్, నువ్వు ఎక్కడ రిజర్వ్డ్? నువ్వు అనుకుంటే సరిపోదు. అరే అయ్యో, ఎందుకంటే చిన్న సార్ మా తమ్ముడు. రీతు చిన్నపిల్లవాడా చెప్పు. కనిపించే చిన్నపిల్లవాడు అయితే కాదు సార్. కదా రీతు సార్ మోస్ట్ బోరింగ్. ఫ్లోరా గారు ఎందుకనంటే షాంపూలు, ఆయిల్ ఇవి తప్ప మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఏమి ఉండదు. అక్కడ టవల్ పడింది, ఇక్కడ ఇది పడింది, ఏదైనా హెల్ప్ చేయటం, సేఫ్టీ పిన్, ఇది తప్ప ఇంకా మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ముందుకు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ షీఈస్ వెరీ స్వీట్ అండ్ హెల్పింగ్, బట్ బోరింగ్. ఓకే సుమార్. ఫ్లోరా గారే సార్. ఎందుకంటే ఆవిడ హిందీ వచ్చి నాకు హిందీ రాదు సార్. ఆవిడ హిందీలో మాట్లాడుతూ ఉంటారు, తెలుగు పాపం కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కాదు సార్. నువ్వు భోజ్పురిలో మాట్లాడచ్చు కదా. భోజ్పూరి 2 సినిమాలే చేశాను సార్. ఓకే